ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 10 నుంచి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. దావీదు భక్తుడు దేవునికి ఇష్టానుసారుడు. అంతగా దేవుడు ప్రేమించాడు, అంతగా కృప చూపాడు, ఎంతో ధన్యత పొందాడు. దావీదు కష్టాల సమయంలో ఏం చేశాడు? ఉపవాసం ఉండి కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. దావీదు ఉపవాసంతో కన్నీరు విడుస్తుంటే చూసేవారికి ఎలా ఉందంట? నిందలాగా, నిందకు ఆస్పదంగా, హేళనగా ఉందంట. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఈ యొక్క విధానం మానవులలో ఉంటుంది. ఎవరికి ఉంటుంది? దేవుని సన్నిధికి వెళుతూ దేవునితో సహవాసం చేస్తున్నాము అని సంతోషపడే వారికి ఇటువంటి హేళన వారి స్వభావం, వారి హృదయంలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇతరుల యొక్క కంటిలో ఉన్న నలుసులను వీరికి ఎలా కనబడతాయి? దూలాల కింద కనబడతాయి. వీరి కంట్లో ఉన్నాయి ఎలా ఉన్నాయి? నలుసుల కింద ఉంటున్నాయి. వారికి వారే భ్రమలో ఉంటున్నారు. చూడండి, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. దావీదు భక్తుడు ఉపవాసంతో కన్నీరు విడుస్తుంటే, గోనెపట్ట కట్టుకుంటే వీరికి ఎలా ఉందంట? హాస్యాస్పదంగా ఉందంట. అంటే నవ్వుకోవడం, హేళన, వెలిచూపు, దూషణ, వెక్కిరింత, వెలిచూపు, ఇలాగా ఒక భక్తుడి గురించి మాట్లాడుకుంటున్నారంట. గుమ్మంలో కూర్చుండి వారు నన్ను గూర్చి మాట్లాడుకుందురు. ఎందుకు? ఉపవాసం ఉంటున్నాడంట. ఇన్ని రోజులు ఉన్నాడా ఉపవాసం? ఏం జరిగింది? ఇలాగా హాస్యాస్పదము. 13వ వచనం, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. దావీదు ఏమంటున్నాడు? అనుకూల సమయం నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అది అనుకూల సమయం అని దావీదుకు అర్థమైంది. మరి హేళన చేసేవారు, వెక్కిరించేవారు, గుసగుసలాడేవారు ఎంతమంది ఉన్నప్పటికీ వారి గురించి ఏమీ పట్టించుకోలేదు. దేవుడి వైపే చూస్తున్నాడు. దేవుని వైపే చూస్తూ దేవుని కృప పొందుకున్నవాడే దావీదు సాగిపోతున్నాడు. ఇదే విషయము నాడు జరిగింది, నేడు కూడా జరుగుతుంది. అనేక మంది దేవునిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉంటే వారికి ఎలా ఉంటుంది? ప్రార్థన వినేవారికి, చూసేవారికి వెక్కిరింతగా ఉంటుంది. చాలామందికి ఎలా ఉంటుందంటే, వీడు పిచ్చివాడు, వీడికి దెయ్యం పట్టింది, వీడు అపవాది చేత శోధింపబడుతున్నాడు అనే హేళన చేస్తూ, అవమానిస్తూ, నిందిస్తూ, సంబరపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ అనుభవం నీకు కూడా ఎదురైందా? మన జీవితంలో ఎవరికైనా ఎదురైతే దేవుడు వారిని ఏమాత్రం విడిచిపెట్టడు. నిన్ను బట్టి, నీ కన్నీరును బట్టి, నీ ఉపవాసాన్ని బట్టి ఎవరైతే ఎక్కిరించారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే హాస్యాస్పదంగా ఉన్నారో వారి జీవితాలను దేవుడు చూసుకునే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, నీ జీవితంలో, మన జీవితంలో ఎవరైతే ఈ రీతిగా ప్రవర్తిస్తున్నారో దేవుడు చూచుకునే దేవుడు. యెహోవా ఈరేగా ఉంటున్నాడు. ఏం చేయాలో దేవుడికి తెలుసు. వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన దేవుడు. ఆ లెక్క ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది అనుభవించినప్పుడు వారికి అర్థమవుతుంది. మరి ఎందుకు కృంగుదల, ఎందుకు నిరాశ, ఎందుకు బాధ? ఏమాత్రము నిరాశపడ అవసరం లేదు. వారు ఎంతగా హేళన చేస్తారో, ఎంతగా అవమానిస్తారో, ఎంతగా మనల్ని చులకన చేస్తారో దానికి రెట్టింపుగా అనుభవించే పరిస్థితి
ఎదురవుతుంది. ధైర్యంగా ఉండి ముందుకు సాగిపోవాలి. మన యొక్క కన్నీరు దేవుడు చూచి ఏం చేస్తాడు? గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. దావీదు భక్తుడికి ఏం చేశాడు? దావీదుని రాజుగా అభిషేకించిన దేవుడు వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలేదు, రాజుగా స్థిరపరిచాడు. అదే రకంగా నీ జీవితంలో, మనందరి జీవితంలో, వాక్యం వింటున్న మనందరి జీవితంలో మనల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన కష్టాలను బట్టి, కన్నీరుని బట్టి మనము ఎవరికి దగ్గరగా అవుతాము? మన పరిస్థితులను బట్టి దేవునికి దగ్గర అవుతాం, కానీ మనుషులకు దగ్గర అవ్వలేము. వారి దగ్గర అవుతే వారికి హేళన, వారు ఏదో కోరుకొని ప్రేమిస్తున్నారు అనుకుంటారు, కానీ మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మనము ఈ పరిస్థితుల్లో దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికే వెళ్ళాడు. అదే రీతిగా ఆయన నమ్ముకున్న మనం కూడా ఆయన దగ్గరికే వెళ్తాము. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు, కన్నీరు విడుస్తున్నప్పుడు, ఉపవాసంతో ఉన్నప్పుడు హేళన చేసేవారిని యెహోవా ఈరేగా ఉన్నాడు. వారి మాటలు చొప్పున లెక్క చెప్పవలసిన సమయము ఉంది. దేవుడే వారికి చూసుకుంటాడు. దేవుడే వారిని చూసుకుంటాడు. కాబట్టి ఏమాత్రము నిరాశపడవద్దు. ప్రార్థన చేస్తుంది. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దావీదు భక్తుడు ప్రభా ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రభా నిందకు ఆస్పదుడుగా తండ్రి నాయన, హాస్యాస్పదుడుగా తండ్రి ఉన్నాడు ప్రభా నాయన. తండ్రి నాయన, వారి యొక్క వెలుచూపు, వారి యొక్క మాటలు అన్నీ విన్నావయ్యా. రాజుగా నువ్వు స్థిరపరిచావయ్యా తండ్రి. కృపగల దేవా, ఈ సమయంలో ప్రభా నీ బిడ్డలైన వారు ప్రభా ఎవరైతే ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నారో, చూసేవారికి చులకనగా, వెలుచూపుగా తండ్రి ఏ రీతిగా ప్రభా నవ్వులాటగా ఉందో నీకు తెలుసయ్యా. సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయ్యా. వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ ప్రభా నాయన నీ కృపలో, నీ భద్రతలో ఉంచి తండ్రి నాయన వారి పట్ల నువ్వు ఉద్దేశించిన కార్యాలు నెరవేరుస్తూ ముందుకు తండ్రి వారి జీవితంలో ముందుకు పయనించే విధంగా ప్రభు సంతోషంతో పయనించలాగిన నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.